మరో బ్రేకింగ్ గాంధీ భవన్లో యూత్ కాంగ్రెస్ నాయకుల మధ్య పదవుల విషయంలో ఘర్షణ తలెత్తింది. ఆఫీసు లోపల గొడవ జరగ్గా బయటకు వచ్చి ఒకరినొకరు తన్నుకునే వరకు కూడా వెళ్ళింది. అర్హత లేని వాళ్లకి పదవులు ఇస్తున్నారంటూ ఈ సమావేశంలో ప్రశ్నించగా కుర్చీలతో కొట్టారని మరో వర్గం ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చి పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరిస్తున్నారని, చీకటి కార్తీక్ అనే వ్యక్తికి 38 ఏళ్లున్నాయని, యూత్ కాంగ్రెస్ పదవికి కార్తీక్ అనర్హుడని ఓ వర్గం ఆరోపిస్తోంది. అన్యాయం జరిగిందని చెప్తే కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు అని కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకున్నారని మండిపడ్డారు. వాళ్ళు సన్నీ అనే క్యాండిడేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి యువజన కాంగ్రెస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేశాడు. దీనికి అన్ని అర్హతలు ఉన్నాయి పోటీ చేయడానికి. ఇంకొక వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి చీకటి కార్తీక్ అనే వ్యక్తి ఫోర్జరీ ఏజ్ ప్రూఫ్లతోటి ఎలక్షన్లో పోటీ చేసి పార్టీని తప్పుదోవలోకి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న పార్టీలో కష్టపడుతున్న మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో మేము క్వశ్చన్ చేయడానికి వచ్చాము. మేము ఢిల్లీ దాకా వెళ్ళి మాకున్న సమస్యలు మేము హైకమాండ్కి తీసుకొని వెళ్ళాము. మాకు ఇక్కడ స్టేట్ ఇన్ఛార్జ్ సురభి గారికి అప్పచెప్పడం జరిగింది. సురభి గారితో కూడా మాట్లాడడం జరిగింది. తన యొక్క ఏజ్ ప్రూఫ్స్ అన్నీ తప్పుగా ఉన్నాయి, కరెక్ట్ చేయవలసిందిగా కోరుచున్నామని చెప్పి అడగడానికి వచ్చాము. అంతే లోపల అంతా దాడి చేశారు. గత సంవత్సరం యువజన కాంగ్రెస్లో కూడా పోటీ చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాఠీ దెబ్బలకు మరియు అనేక కేసుల పాలై ఉన్నటువంటి వ్యక్తులం. నేడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేస్తున్న తరుణంలో మేము యువజన కాంగ్రెస్లో కూడా వారిని ఆహ్వానించడం జరిగింది. కానీ యువజన కాంగ్రెస్ వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి తూట్లు పొడిచి వచ్చిన విధానాన్ని మేము వ్యతిరేకించి వాటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రూఫ్లను ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జికి మరియు జెడ్ఆర్ఓ గారికి, పిఆర్ఓ గారికి, ఈసీకి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీనిపై జరుగుతున్నటువంటి పోరాటంలో మేము ఢిల్లీకి వెళ్ళి నేషనల్ ప్రెసిడెంట్, నేషనల్ ఇన్ఛార్జ్ కూడా తెలియజేయడం జరిగింది. అయినా కూడా మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. గాంధీ భవన్, ఇందిరాభవన్ మా తల్లిదండ్రులతో సమానం. ఈరోజు మేము ఇక్కడికి వచ్చింది ఒక కన్న బిడ్డకి అన్యాయం జరిగితే తన తండ్రి తన తల్లి ఒక్కున చేర్చుకొని ఏ విధంగా అయితే న్యాయం చేయడానికి వచ్చారో దానికోసం ఈ రకంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులే మాపై అరాచకంగా ఈరోజు ఈ దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ చైర్ల నుంచి లేడీస్, జెంట్స్ అంటే వెళ్ళిపోతారు, లేడీస్ ఎలా వెళ్తారు అలా తోసుకుంటా మీద నుంచి వస్తే ఇట్లా నొక్కి పట్టుకొని వచ్చాం మేము బయటికి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నారు. ఎందుకు అంటే మాకు అడిగే రెస్పాన్సిబిలిటీ లేదా? నేను కూడా డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీని, అడిగే రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది. అందుకే అడగడానికి వచ్చాను. ఇప్పుడు ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేసేపు మేము ఇక్కడ నుంచి పోము. ఇదే మా డిమాండ్. బ్రేకింగ్లో చూస్తున్నాం. గాంధీ భవన్లో యూత్ కాంగ్రెస్ నాయకుల మధ్య పదవుల విషయంలో ఘర్షణ తలెత్తింది. ఆఫీసు లోపల గొడవ జరిగితే బయటకు వచ్చి ఒకళ్ళనొకళ్ళు తన్నుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. ఇక యాక్చువల్గా గాంధీ భవన్లో జరిగింది ఏమిటి? మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, మీరు పంపిన విజువల్స్లో చూస్తే చాలా పెద్ద ఘర్షణ జరిగింది అనిపిస్తోంది. ఏం జరిగింది యాక్చువల్లీ? వారి డిమాండ్స్ ఏంటి అసలు? రమణబాబు, మీరన్నట్టుగా గాంధీ భవన్లో కొద్దిసేపటి క్రితం అయితే యూత్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొదటగా పార్టీ యూత్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నిర్మాణము, పదవులు, బాధ్యతలకు సంబంధించినటువంటి అంశాలపై చర్చ జరిగినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. దాంట్లో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆ వ్యక్తిపై తన ఏజ్ లిమిట్ ప్రకారమే పోటీ చేయాలి, కానీ తప్పుడు పత్రాలు పెట్టి పోటీ చేసి తాను గెలుపొందారని చెప్పి అపోనెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ సమావేశంలో అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అయితే ఆ విషయంపై స్పందిస్తూ ఆ గెలిచిన వ్యక్తికి సంబంధించినటువంటి మద్దతుదారులు తనతో ఆ అపోనెంట్గా సమావేశంలో మాట్లాడినటువంటి వ్యక్తిపై తీవ్రంగా విరుచుకపడి విపరీతంగా తనను కొట్టడం జరిగింది. మరొకవైపు యూత్ కాంగ్రెస్కు సంబంధించి కూడా తాను అయితే శివచరణ్ రెడ్డి ఎన్నిక అయిన నాటి నుండి ఇప్పటివరకు కూడా జరిగిన 2 ఇన్సిడెంట్లపై కూడా ఒకవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ కావడం జరిగింది. ఒకటి బీజేపీ ఆఫీస్పై జరిగినటువంటి
దాడి విషయంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యక్ష దాడులు చేయడం పార్టీ పద్ధతి కాదు, ఏదైతే అహింసా మార్గంలోనే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా నడవాలని వారిని సూచించడం జరిగింది. ఇక ఈ అంశం రెండో అంశం జరిగింది. రెండోది ఈ సమావేశానికి సంబంధించి కూడా మొన్నటికి మొన్న హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులపై కూడా శివచరణ్ రెడ్డి అకారణంగా తనకు మద్దతు తెలపలేదని, తనకు ప్రచారం చేయాలని చెప్పి వారిని తొలగించినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. వాటిపై ఇప్పటికీ ఇటు స్థానికంగా ఉన్నటువంటి టీపీసీసీ చీఫ్తో పాటుగా ఏఐసీసీ, దాంతోపాటు యూత్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి వారి బాధ్యులకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. చూడాలి ఈ రెండు అంశాలను, ఒకటి గతంలో జరిగినటువంటి బీజేపీ ఆఫీస్పై జరిగిన దాడి విషయం, రెండోది ఈ అంశాన్ని టీపీసీసీ చీఫ్ చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వారు విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత ఈ ఘటనపై ఎట్లా స్పందిస్తారని చెప్పేసి కూడా గాంధీ భవన్లో చర్చించుకుంటున్నారు రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్.